కేంద్రంలో మంత్రి నితిన్ గడ్కరీ గారితో అలానే శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిపి ఒక కమిటీ వేశారు. దాంట్లో దేశవ్యాప్తంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ఈ విజయాలకు సంబంధించిన అంశాల్లో వారు డైరెక్ట్గా పాల్గొనే విధంగా అన్ని మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఇందులో వారి 12 సంవత్సరాల్లో మోడీ యొక్క పాలనలో భారతదేశం పునరుజ్జీవనం ప్రధానిగా పుష్కర కాలం ఆయన పరిపాలించిన తీరు, ఆయన 2014లో అఖండ విజయం సాధించి మే 26న తొలి ముఖ్యమంత్రిగా అయ్యారు, ప్రధానమంత్రిగా అయ్యారు. నిన్న మరలా 12వ సంవత్సరంలో ప్రవేశించారు. ఆయన 19లో విజయం సాధించారు, 24లో విజయం సాధించి ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఆయన మోడీ పగ్గాలు చేపట్టిన నాడు కేవలం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘడియలుగా దేశం విశ్వాసాన్ని తిరిగి పొందింది. మీరు కోవిడ్లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయినాయి. కానీ కోవిడ్లో ఆయన ఏమన్నారు, ఏదో ఒక చక్కటి అంశాన్ని ప్రస్తావించారు. మరి కార్యకర్తలకు ఎవరికైనా గుర్తుందో లేదో, ఆత్మనిర్భర్ భారత్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు. అన్ని దేశాలు శవాలు కాల్చుకుంటూ కూర్చుంటుంటే, జీడిపి డౌన్ అయిపోతూ ఉంటుంటే మనకు ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్ని పెట్టి మన ఆర్థిక స్థితి ఎక్కడా కూడా దిగజారకుండా అనేక రకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా మనం రక్షణ రంగంలో కానీ అనేక విధాలుగా మీ అందరికీ చెప్పక్కర్లేదు, 4 రోడ్ల విషయాలు కానీ అద్భుతంగా ఆయన ముందుకు తీసుకెళ్లారు. వారు విషయాలు కూడా మనం కొన్ని విషయాలు చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ కట్టడానికి మాకు అందరూ క్వార్టర్లు కడుతున్నారు. ఆ క్వార్టర్లో ఎన్ని వేస్తారో మాకు తెలియదు. ఒక 5,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు మా అందరికీ ఆ క్వార్టర్స్లో. అంటే ఈ డబ్బు రోడ్లు వేయడానికి కానీ ఇంకో దానికి కానీ చాలా స్పీడ్గా అయిపోతుంది. క్యాపిటల్ కేంద్రం దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పోలవరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14లో ప్రారంభమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వాడు కంప్లీట్ చేసిన తర్వాత డబ్బు రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తున్నాం, పోలవరానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. స్టీల్ ప్లాంటు 11,000 కోట్లు ఇచ్చాం, మరలా 7,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మేస్తారు అని వైసీపీ వాడు తాతాజీలు బ్రాందీ అమ్ముకోవడం ఏంటి? ఇది ఏమన్నా బీర్లు అమ్ముకోవడమా? అమ్మేస్తాం సీసాకాయలు అమ్ముకున్నట్లుగా. వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రైవేటీకరణ అంటాడు. బొత్స సత్యనారాయణ గారిని అడిగాను, ఏమయ్యా ప్రైవేటీకరణ అంటున్నాం, మీ ఊళ్ళో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, ఆ షుగర్ ఫ్యాక్టరీని ఏమైనా కాపాడగలిగామంటే సోమవారం చాలా చేశాను నేను దాని గురించి. ఏం చేసావు? అమ్మిచ్చేసావు ఫైనల్గా. అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అదే, మాజీ ముఖ్యమంత్రి కడపలో షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అదే. పాల ఫ్యాక్టరీలు మా చేతిలో లేవు, అన్నీ అమ్మేసి భారతీయ జనతా పార్టీని మాత్రం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుందంటే మీరు అందరు రాసేస్తారు. అయ్యా ఇవన్నీ అమ్మేస్తున్నారు కదా, అమ్మేశారు కదా అని మీరు ఎవరు అడగరు. ఒకటి బీజేపీని మాత్రం అన్నీ ఏ ప్రశ్న అయినా మేమే చేయాలి. ఆ స్పిన్నింగ్ మిల్లల్ని అమ్మేసినట్లు, వాళ్ళ షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేసినట్లు, వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు మూసేసినట్లు, పాల ఫ్యాక్టరీలు మూసేసినట్లు మేము అలా చేయలేదండి. అది రన్ అవుతుంది. వాళ్ళు అనేది కాదు, అమ్మేసిన వాళ్ళు అనే దానికి విలువెట్టేగా. మీరు అడుగుతున్నారు కదా ఇవన్నీ అమ్మేశారు అని నేను చెప్తున్నాను కదా, వాళ్ళ మాటకు విలువిచ్చి మమ్మల్ని అడుగుతారా మనలా అంటున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ దృష్ట్యా స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఈవేళ రాష్ట్రంలో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ ఉంది.
అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ వారి ఆవేదనకి పరిష్కారాలు ఇవన్నీ కూడా ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ఇష్యూస్ మీరు గమనించారు కదా, మన్నీడే మనం వదిలేస్తున్నాం. మళ్ళా ఈ యొక్క డెడికేటెడ్ ఛానల్ మనకి చాలా అవసరం. ఈ 1600 కోట్లు వచ్చేటువంటి పరిస్థితిని దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఏదైతే 300 కోట్లతో మన దౌడేశ్వరం ఉక్కుంపేట ఇక్కడి నుంచి ఒక ఛానల్ కట్టాలి. ఆ ఛానల్ని అయ్యే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తే పుష్కరాల్లోపు మనకి చాలా మంచి జరుగుద్ది. గోదావరిలో ఈ కాలుష్యం నీరు వెళ్ళదు. ఆయన రైజ్ చేసింది పేపర్ మిల్. నా గొంతుకు ఇప్పుడు సరిగ్గా రావడం లేదు, పేపర్ మిల్లే కారణం. నేను కాతేరులో ఉండేవాడిని చిన్నప్పుడు, కిరాణా కొట్టు అమ్మేవాడిని. ఈ కిరాణా కొట్టులో తెలిసేది కాదు, పేపర్ మిల్ పొగో తెలిసేది కాదు. విపరీతమైన వాసన, 100 తుమ్ములు తుమ్మేవాడిని ఈ పేపర్ మిల్ మూలంగా. దగ్గర కాబట్టి ఒకసారి వదిలేస్తే కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చేంత వాసన వచ్చేసేది పేపర్ మిల్లో. ఇప్పుడు కొద్దిగా తగ్గింది అది. ఆ విధంగా ఎలర్జీ అనేది రాజమండ్రిలో ఈఎన్టీ డాక్టర్లు ఎక్కువ సంపాదిస్తూ ఉండేవారు నా చిన్నప్పుడు, ఇప్పుడు కాదనుకోండి. అంత పొల్యూషన్ వాళ్ళు. తర్వాత ఈ పొల్యూషన్కి వాళ్ళు ఏం కనిపెట్టారు? మేము చాలా అద్భుతమైన స్కీమ్ కనిపెట్టామండి. మేము మా దాంట్లో సగం శుభ్రంగా క్లీన్ చేసేస్తాం, ఈ సకానికి ఒక గొట్టం వేసేసి వెంకట నగరంలో ఉన్నటువంటి ఆ లంకలోకి మేము లీజ్ తీసుకుని ప్రతి సంవత్సరం దానికి ₹1 కోటి మొళ్ళు కట్టడానికి వినియోగిస్తూ అందులోకి వదిలేస్తున్నాం. అందులోకి వదిలేస్తే ఇది ప్రెస్ మీట్ అనుకోకుండా సుమా, కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. అందులో మీరు ఏది కావాలితే తీసుకోండి అంతే. అందులోకి వదిలేస్తే మొత్తం ఆ లంక పువ్వు అంతా పీల్చేస్తే కాలుష్యం అందులో ఉండిపోద్ది. కత్మాది గోదావరిలో కొట్టుకుపోద్ది వరదలు వచ్చినప్పుడు అనేటువంటి దాంట్లో వాడిని కన్విన్స్ చేస్తే వాళ్ళకి 3 సార్లు 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం కానుకిచ్చింది. ఎంత అద్భుతంగా వెళ్ళి ట్రీట్మెంట్ ప్లాంట్ని మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటిది ఎక్కడా లేదు అని వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళకి ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేసేవారు. ఇందులో కొంతమంది ఎవరన్నా కానీ మనం పేపర్ మిల్ పొల్యూషన్ గురించి కానీ మాట్లాడితే ఏ రాజు మాట్లాడారు, వేసేస్తున్నాడు పేపర్ మిల్ దగ్గర బిస్కెట్ల కోసం మాట్లాడుతున్నాడు. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆ పొల్యూషన్ గురించి మనం మాట్లాడలేము అసలు. నేను ఆయన కాబట్టి మాట్లాడాడు, చూశాడు, అక్కడే టెస్ట్ చేశాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారిని మనం తీసుకొచ్చారు, ఆయన వెళ్ళి విజిట్ చేశాడు, నిన్న డిపార్ట్మెంట్ని పిలిపించాడు, ఆ నల్లలేదంతా చూశాడు. కాబట్టి ఎవరో ఒకడు వస్తేనే కానీ కొన్నిట్లకి మోక్షం రాదు. ఆయన మనం తప్పకుండా అభినందించాలి. అంత డీప్గా స్టడీ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి అందులో పాపం లోకేష్ గారిని కాదు దుర్గేష్ గారిని, ఏమైనా నువ్వు ఏం చేస్తున్నావు? మంత్రే, ఆయన మంత్రే, నేను సెటైర్ అవుతున్నాను అనుకోకండి. అక్కడ హాఫ్ మంత్రి ఆయన, ఆ కాన్స్టిట్యున్సీలోనే హాఫ్ మంత్రి. మళ్ళీ ఇందులోకి వచ్చి వేలాడతాడు, ఆ రూరల్లోకి వచ్చి వేలాడతాడు. ఆయన టౌన్లోకి వచ్చి ఎవరితో ఆడితే రాజ్యం మాది, మా పరిపాలన అలా ఉంటుంది అని మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి యొక్క ఆలోచన. వెళ్ళి అక్కడ కానీ ఏమన్నా అన్నాడు అనుకోండి, మంత్రే, మీరు ఏదైనా ప్రశ్న అయింది మంత్రే, కానీ మాకున్న అసలు బౌండరీలు చెప్పేశాను, దాన్ని మీరు ఎలాగ అన్వయించుకుంటారో అన్వయించుకోండి. పాపం పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా అలాంటి అమాయక చక్రవర్తిని నువ్వు కులమని, కులం లేదు బెలం లేదు, కులం అయితే అక్కడ ఎందుకు నెగ్గుతాడు, ఆ ఊళ్ళో ఎందుకు నెగ్గుతాడు, ఏదో అనేసాడు ఆయన్ని. పాపం ఆయన మొహం చిన్నపోయింది, తప్పదు కదా నాయకుడు అన్న తర్వాత. నేను ఏం చెప్తే అదే ఫైనల్ అన్నాడు ఆయన ఆడ పార్టీలో. ఆయన అక్కడికి చెప్తూనే ఉన్నాడు, బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని మొన్న పోయినసారి అగ్రిమెంట్లో వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తే లాకౌట్ ప్రకటించేశారు. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, బయటికి చెప్పకూడదు, సోమవీర చెప్పేస్తాడు భయం లేకుండా. సీఎం గారికి మమతా బెనర్జీ ఫోన్ చేసింది పేపర్ మిల్ గురించి, మీకు తెలుసా? దీనిలో లాకౌట్ పట్టించాడు వాడు.
అంత గట్టిగా మాట్లాడేసి కూడా జైన్ ఎలా అయితే మొత్తం అది గట్టిగా టైట్ చేసి శేషగిరి బాబు ఆ అగ్రిమెంట్ అద్భుతంగా చేశాడు. సీఎం గారి ప్రమేయం లేకుండా తోలు తీసేస్తాను, లోన్ పెట్టేస్తానని అంత అద్భుతంగా మిరియాల శేఖర్ బాబా చెప్పి అబ్బాయి పేరు అబ్బాయి బాగా చేశాడు. కానీ వాళ్ళు డీల్ చేయడం చాలా కష్టం. సరే, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలు ఈవేళ పేపర్ మిల్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు వారి యొక్క రివ్యూ నేను ప్రశంసిస్తున్నాను. 100 కోట్లు ఇస్తున్నారు. మీ డిపార్ట్మెంట్లో ఉన్న 2 స్కీములు మీరు తప్పకుండా మాకు నిధులు ఇవ్వాలి. ఆక్వా రైతులు మూలంగా దేశంలో 40% మన ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా కల్చర్ జరుగుతుంది. 40,000 కోట్లు విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది. 40,000 కోట్లు. ఒక 4 లక్షల 5 లక్షల మంది రైతులు దీనిలో ఉపయోగపడుతుంది. 2,50,000 ఎకరాల్లో పడుతుంది. 4-5 లక్షల రైతులు దీని మీద ఆధారపడ్డారు. దీన్ని కొంతమంది ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తున్నా దీనికి మెన్యూర్కి ఈ 2 లక్షల ఎకరాలకి 2,50,000 ఎకరాలు 2,50,000 ఎకరాలు అయితే ఒక ఎకరానికి 4 బస్తాలు వేస్తే 4 మూళ్ళు 12 కోట్లు 12,000 సబ్సిడీ ఇచ్చినట్లు రైతులకి. ఈ 2,50,000కి మెన్యూర్కి మేమేమి సబ్సిడీ ఇవ్వం. ఒక్క ఎలక్ట్రిసిటీ తప్ప మేము వాళ్ళని ఏమి ఆదుకోము. కానీ వాళ్ళని విపరీతమైనటువంటి ఇబ్బంది పెడుతున్నారు 4 కంపెనీలు. మోనోపలి చేస్తున్నారు 4 కంపెనీలు. రైతుకు మేము పెద్దగా సహాయం చేయలేకపోతున్నాం. ఈ కంపెనీలు ఏంటంటే ఫీడు రాష్ట్రంలో కంపెనీ ఉంది, మన పక్కనే ఉంటుంది. అది ఆ కంపెనీ 50% ఫీడ్ ఆర్డర్లు తయారు చేస్తున్నారు. 20 లక్షల టన్నులు ఫీడ్ కావాలి. 12 లక్షల టన్నులు ఫీడ్ వాళ్ళు తయారు చేస్తారు. పిల్లలను కూడా వాళ్ళే ఉత్పత్తి చేస్తారు. పిల్లలు అంటే రెయ్యి పిల్లలు వాళ్ళే ఉత్పత్తి చేస్తారు. మెడిసిన్స్ కూడా వాళ్ళే ఉత్పత్తి చేస్తారు. వాళ్ళే ప్రాసెసింగ్ కంపెనీలు కూడా వాళ్ళే పెట్టేస్తారు. మొత్తం ఇలాంటివి 4 కంపెనీలు ఉన్నాయి. పేరు చెప్తే బాగోదేమో, మళ్ళీ వాళ్ళకి బాధ కలుగుద్ది. పెద్ద కంపెనీలు మీరు ఇన్వెస్టిగేట్ చేసి రాయాలి. ఆ పేర్లు శ్రీనివాస్ లాంటి మామూలు ప్రెసిడెంట్ కాకుండా ఈ 4 కంపెనీలు ఏంటనేది రాయాలి. నేను రాస్తే నేను చెప్పాను అనుకోండి, నాకు వేరే బ్రాండ్ వేస్తారు. మళ్ళీ మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. మీరు ఫుల్ రికార్డే, అదే పెద్ద సీరియస్ విషయం ఏం కాదు. ఇవన్నీ కూడా ఈ ఫీడ్స్ అన్నీ కూడా ఈ విధంగా 4 రకాలు తయారు చేసి వారందరూ కలిసి ఏం చేస్తారంటే వారు ఇష్టం వచ్చినట్టు రేటు పెడతారు. మందులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటు. ఇటు వాళ్ళకి మనిషికి ఎన్ని మందులు వాడుతున్నామో ఈ రొయ్యలకు కూడా అన్ని మందులు వాడుతున్నాం. ఈ రొయ్యి పిల్లలకు కూడా అన్ని మందులు వాడతారు. రొయ్యి పిల్లల్ని వాళ్ళే అమ్ముతారు. అలానే రేట్లు కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే రైతుల్ని గిజగిజలు ఆడించేస్తున్నారు. ఏదో దీని మీద చాలా మన గత ప్రభుత్వం పెద్ద హడావుడి చేసింది. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఒక ఇద్దరిని పట్టేశారు. వైసీపీలో ఇద్దరిని, ఒక ఆయన నెంబర్ 2ని పట్టేశారు. నెంబర్ 3 ఆయన ఇంకో చోట ఉంటాడు, మా మిత్రుడు విజయనగరం. వీళ్ళిద్దరిని పట్టేసి అబ్బాయి రైతులు మేము రైతులకు చాలా బాగా చేస్తున్నాం. ఆయన ఏదో బోర్డు తీసాడు పోయినసారి. అప్పుడు వాళ్ళకి ఇబ్బందులు తగ్గలేదు, ఇప్పుడు కూడా ఇబ్బందులు తగ్గడం లేదు. ఈ 4 కంపెనీల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మోనోపలిజాన్ని తగ్గించాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఆక్వా కల్చర్ రైతులను ఆదుకోవాలి. వాళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధరని ఇవ్వాలి. 40,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదాయం చేసేటువంటి రైతాంగాన్ని ఒక పవర్లో తప్ప మనది ఏ విధమైన సబ్సిడీ లేని పరిస్థితుల్లో మనం ఈవేళ 26 లక్షలు 27 లక్షల ఎకరాలకి మెన్యూర్ ఇస్తున్నాం సబ్సిడీ మీద. వాడికి ఏమీ ఇవ్వడం లేదు. కానీ ఆ ధాన్యాన్ని మళ్ళీ మనమే కొంటాం. ఆ ధాన్యాన్ని దాయలేక ప్రజలకు ఇస్తున్నాం. వరి పండించే రైతు మూలంగా ఆ రైతుని కాపాడుకోవడమే మనం.
రైతును కాపాడుకోవడమే కోసం కొంటాం, కోసం ఉచితంగా బియ్యం ఇస్తాం, వాళ్ళకి మెన్యూర్ ఇస్తాం. వీళ్ళకి ఏమి ఇస్తున్నాం? అగ్రికల్చర్ మినిస్టర్ గారు వెంటనే ఆ 4 కంపెనీలని పిలిచి వాళ్ళకి సరైనటువంటి రేట్ ఇచ్చి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు మాకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని. ఈ విధంగా నేను ఈ 3 అంశాలనే ప్రధానంగా ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశాను. మీరు ఏదైనా అంటే మా మోడీ గారి యొక్క పరిపాలన తీరుతెన్నులు 12 సంవత్సరాల్లో నిన్న జరిగిన రివ్యూ పుష్కరాలకి మరింత త్వరగా నిధులను కేటాయించాలి. మీరు కేటాయిస్తే మేము జెట్ స్పీడ్లో వెళ్తాం. మీరు చాలా నిన్న వచ్చి మొత్తం తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని, వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే దానిలో ఏం జరుగుతుందో ఆయన రివ్యూ చేశాడు. ఏం చేసామో అద్దంలో చూపించినట్లు మన అధికారులు చూపించారు. మాకింత కావాలి, తగ్గించేవాడి పోనీ. మీ దగ్గర డబ్బు లేదా? ఎన్ఆర్ఈజీస్ నుంచి ఇప్పించండి. మీ దగ్గర డబ్బు లేదా? పూర్వోదయం నుంచి ఇప్పించండి. మీ దగ్గర డబ్బు లేదా? రాష్ట్రంలో ఇప్పించే దాని బదులు మన 2 జిల్లాలకు ఇప్పించండి. దీన్ని ఎన్లైట్ చేయగలిగాం. దీనికి ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం కూడా చేశాం. ఈ విధంగా మన పుష్కరాలని బాగా జరిగే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మీ అందరికి కూడా ధన్యవాదాలు.